హిట్ అవుతుందమ్మా. కానీ ఏంటంటే, ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి లైనప్ చూస్తే గనక, అంత తొందరగా మొదలయ్యే విషయం అయితే కాదు. ఎలాగంటున్నానంటే, ఆల్రెడీ ఇప్పుడు 'అట్లీ' గారి సినిమాతో ఉంది. నెక్స్ట్ 'లోకేష్ కనకరాజు', 'రాజ్‌కుమార్ హిరాని' వీళ్ళు థర్డ్ లైనప్‌లో 'రాజ్‌కుమార్ హిరాని' గారున్నారు. ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయనేది 'అల్లు అర్జున్' గారు బాంబే ఎళ్ళటం, కలవటం అది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ లైనప్‌లో మీరన్న 'ధురంధర్' డైరెక్ట్‌తో ఉండొచ్చు. దానికి సంబంధించి కొంతమంది ఏమంటున్నారంటే అది రూమరో ఏమో తెలియదు కానీ శ్రీను వైట్ల గారు లేకపోతే అనిల్ రావిపూడి గారితో కొన్ని సీన్లు ఏమన్నా జరుగుతున్నాయేమో అంటే మొత్తం మీద ఫోర్త్ లైనప్ అది ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. అది నాకు తెలిసి అయితే 2030లో స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అట్లీ సినిమా అవ్వాలి, లోకేష్ కనకరాజు గారి సినిమా అవ్వాలి, రాజ్ కుమార్ హీరాని అవి మూడు అయితేనే కానీ చెప్పలేం. అటు ఎన్టీఆర్ కూడా బిజీగానే ఉన్నాడు ఆయన లైనప్తో. ప్రశాంత్ నీళ్ళు డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది, డ్రాగన్. అదే మొత్తం మీద ఏంటంటే వీళ్ళ లైనప్ ఎవరి లైనప్లు వాళ్ళు ఉన్నాయి. అయితే ఏంటంటే ముందు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఆ సమయానికి వచ్చేటప్పటికి అవి ఎంతవరకు మొదలయ్యి పట్టాలెక్కితే మనం చెప్పలేం. కానీ ఒకవేళ లైనప్లోకి వస్తే కనుక చాలా మంచి సినిమా అయితే అవుతుంది. ఎందుకంటే 'ధురంధర్' అనేది ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో మనం ప్రత్యేక చెప్పనవసరం. ఎక్స్ట్రాడినరీ రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్లో నెంబర్ 1 సినిమాగా నిలబడింది. ఇప్పటికీ దాని స్ట్రాంగ్ కలెక్షన్లు అవి నడుస్తూనే ఉన్నాయి. ఇంకా 'ధురంధర్ 2' కూడా ప్లానింగ్లో ఉంది. ఏదేమైనా సరే అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ కదా, ఆ సినిమా ఇద్దరు వస్తే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మరి అంటే 'RRR' ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అంత బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే అట్లీ గారితో అల్లు అర్జున్ సినిమా రాబోతుంది. అయితే దానికి ఇన్సైడ్ టాక్స్ ఏంటంటే శ్రీను వైట్ల గారితో కామెడీ సీన్స్ రాయించడము, అలాగే అనిల్ రావిపూడి గారితో సీన్స్ రాయిస్తున్నారు, కామెడీ సీన్స్. అంటే ఫుల్ కైండ్ ఆఫ్ సూపర్ హీరో సినిమాకి ఈ వీళ్ళతో సీన్స్ రాయిస్తున్నారు అని అంటున్నారు. అండ్ ఇంకొకటి కల్కిలో ప్రభాస్ గారితో పోలుస్తున్నారు, అంటే క్రింజ్ కామెడీ అయిపోయింది అది అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు కామన్ పీపుల్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? అది యాక్చువల్గానమ్మా ఇది రూమర్ అవ్వచ్చేమో. ఎందుకంటే అట్లే ఆయన అన్నీ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ ఆయన. ఎందుకంటే మనం అదిరింది, విజిల్, తెలుగులో డబ్బుడైన సినిమాలు చూస్తే కనుక, లేదా రాజారాణి, మనం ఆయన సినిమాలన్నీ చూస్తే కనుక అన్నీ ఉంటాయి. అటు కామెడీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ మెసేజ్ ఉంటుంది. అన్నిటితో పాటు మెసేజ్ ఇవ్వటంలో తమిళ డైరెక్టర్లు మించిన వాళ్ళు అయితే లేరు. అదే సమయంలో ఏంటంటే ఈ అట్లీ గారి సినిమాకి శ్రీను వైట్ల లేకపోతే అనిల్ రావిపూడి ఇలాంటి వాళ్ళు సీన్లు రాయటం, లేకపోతే కామెడీ సీన్స్ రాయటం అనేది రాస్తే రాసి ఉండొచ్చు అనేది నేను రూమర్గా ఫీల్ అవుతున్నాను. అదైతే వాస్తవానికైతే అట్లీ ఇంకొకళ్ళ సహాయం అంటే తెలుగు నేటివిటీకి ఏమన్నా అంటే దానికి అనువుగా ఉండటం కోసం ఏమన్నా రాయిస్తే రాయించవచ్చేమో. కానీ యాక్చువల్గా సీన్స్ క్రియేట్ చేయించుకుని వీళ్ళతో సీన్స్ క్రియేట్ చేయించుకుని ఆయన డైరెక్ట్ చేసే ఇదైతే ఉండదు అనుకున్నాను. అంటే తెలుగు నేటివిటీ అంటే తమిళ అట్లీ అనేది ఆయన పూర్తిగా తమిళ డైరెక్టర్. తెలుగులో డబ్ చేయడానికి తెలుగుకు అనువుగా ఉండేలాగా ఉన్న సీన్స్ అయితే ఉండొచ్చేమో. అది రాయిస్తున్నారు అనేది ఇంకా రూమర్గానే ఉంది. కానీ వాళ్ళిద్దరూ ఆన్ బోర్డ్ అన్నది మనకేమీ తెలియదు, న్యూస్ అయితే లేదు. ఆ విధంగా అట్లీ గారు అటు అంటే యాక్చువల్ పాన్ ఇండియన్ సినిమా అది. పాన్ ఇండియన్ సినిమాలో తెలుగు కోసమే కామెడీ సీన్లు రాస్తారనేది అంతగా చెప్పలేము. యాక్చువల్గా అట్లీ గారు అయితే ఆయన ఇండివిజువల్గా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న డైరెక్టరే. ఓవరాల్గా చూడాలంటే చూద్దాం ఆయన లైనప్కి ఎలాగొచ్చిందో. ఎందుకంటే ఆయన కూడా సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీనే తీస్తున్నారు అయితే అట్లీ గారు. ఒక సూపర్ హీరో సినిమాకి వీళ్ళిద్దరిని పెట్టి సీన్స్ రాయించడం ఎంతవరకు కరెక్ట్? అండ్ అలాగే కల్కిలో చూసాం మనం అవునండి, చాలా మంది క్రింజ్ కామెడీ అవును. కూడా అన్నారు. మరి ఇది అల్లు అర్జున్ కి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ప్లస్ అంటేనమ్మా ఆ సీన్స్ ఆ సినిమాకి ఉపయోగపడిన దాన్ని బట్టి అవుతుంది. ఆ సీన్స్ అంటే క్రింజ్ కామెడీ అంటే కరెక్ట్గా ఆ ప్లేస్కి ఆ సిచ్యువేషన్కి మ్యాచ్ కాలేదనుకోండి, అది క్రింజ్గానే ఉంటుంది. అలా కాకుండా దానికి ఆ సీన్ కరెక్ట్గా అడాప్ట్ అయి ఉంటే కనుక ఆ సీన్స్ అది కామెడీ పండుద్ది, అది అందరికీ నవ్వు వస్తుంది, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి అది ఒక సహకారంగా అవుతుంది. ఆ విధంగా కాకుండా కేవలం కామెడీ కోసమే రాయాలి అని అంటే కనుక దాని జోనర్ మార్చుకునేలాగా ఉంటే అవుతుంది తప్ప మామూలుగా ఏదో మంచి సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాల్లో కామెడీ ఇరికించాలన్న ఉద్దేశం అయితే కనుక సినిమా హిట్ అవ్వటం కష్టం. అందువల్ల ఏంటంటే ఏదైనా సరే ఆ సీన్స్కి తగ్గ సన్నివేశాలు ఉంటేనే అవి హిట్ అవుతాయి. అది స్ట్రైట్ సీరియస్గా నడిచే సినిమాలో అయినా సరే సీరియస్గానే వెళ్ళిన సినిమా అయితేనే హిట్ అవుతుంది. అందులో కామెడీ ఇరికించాలన్న ఉద్దేశంతో చేస్తే అలాగా నడవకపోవచ్చు. లేదా ఆ సన్నివేశాలు ఏమన్నా కనెక్ట్ అయితే కనుక అందరు ప్రేక్షకులు మెచ్చుకుంటారు, ఆ విధంగా హిట్ అవుతాయి. అంతకు మించి ప్రత్యేకంగా ఉండదమ్మా.